ఇక వివరాల్లోకి వెళ్తే పేదవాళ్లకు సొంత ఇల్లు కలను నెరవేర్చేందుకు త్వరలోనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పర్లోపేట టిట్కో గృహాల వద్ద నిర్వహించిన మన ఇల్లు మన సంక్రాంతి సంబరాలు 2026 కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ సాంప్రదాయాలు సంస్కృతిని ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి పరిసరాలను శోభాయమానంగా మలిచారు. కోలాట నృత్యాలతో ఎమ్మెల్యేకు సాంప్రదాయబద్ధ స్వాగతం పలికారు. గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భోగిమంట వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చిన్నారులకు భోగివళ్లు వేసి ఆశీర్వదించారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. పాల పొంగళ్లతో తంబరాలు సాంప్రదాయ సౌందర్యాన్ని చాటాయి. అనంతరం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే వెనమాడి కొండబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయ ఉద్యోగులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిట్కో గృహాల వద్ద ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద గొప్ప తేడా లేకుండా అందరూ కలిసి పండుగ చేసుకునే వాతావరణం తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత ప్రభుత్వం టిట్కో గృహాలను లబ్ధిదారులకు సకాలంలో అందించలేదని, కాకినాడకు దూరంగా ఉన్న కొమరగిరిలో మాత్రమే గృహాలను అప్పగించిందని విమర్శించారు. పర్లోపేటలోని 904 గృహాలను విస్మరించారని, వాటిని ఇప్పుడు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే కొమరగిరి ప్రాంతంలో కూడా గృహ నిర్మాణానికి అధికారులతో సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాకినాడను క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు, వివిధ క్రీడలు, క్రికెట్ మ్యాచ్ల్లో విజేతలకు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, ఎస్సీపీ వెంకట్రావు, టీకేఆర్ఓ శైలజ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈలు ఆదినారాయణ, మాచారావు, ప్రవీణ్, నగరపాలక సంస్థ మేనేజర్ శిరీష్, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఏపీ ఎన్జీఓ సంఘ నాయకులు జి రామ్మోహన్, మూర్తిబాబు, మాజీ అధ్యక్షుడు బురిగా ఆశీర్వాదం, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఈ మధ్యన జరుపుకోవడం. అవుతే ఈ రోజున ఈ కిట్కీల గురించి మీ అందరూ తెలుసు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఆశీర్వాదం అన్న, ఇంకా మూర్తి గారు ఉన్నారు, రామ్మోహన్. చెప్పాలంటే ఈ కిట్కీలు కట్టినప్పుడు పేదవాళ్ళందరూ చాలా సంతోషించారు. ఎందుకంటే పక్కా గృహాలు వస్తున్నాయి అని చెప్పి అందరినీ డబ్బులు కట్టుకుని పెద్ద ఎత్తున అందరూ 1,00,000 రూపాయలు కట్టారండి. ఇల్లు కట్టే సమయంలో అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఇల్లులన్నీ ఏం చేస్తారంటే మరొకసారికి ఇచ్చుకున్నారు. కానీ ఇక్కడ 4,500 ఇల్లు కట్టాలి. ఈ స్థలం అంతా తీసుకున్న 4,500 ఇల్లులు. కానీ 1,152 పూర్తయినాయి. 904 ఇల్లులేమో ఆల్రెడీ కడుతున్నారు. ఇవన్నీ ఆగిపోయినాయి. మిగతా స్థలం కూడా ఉంది, కట్టాలంటే 4,500 మందికి ఇవ్వచ్చు. కానీ ఏం చేస్తారంటే గత ప్రభుత్వం ఈ 1,152 ఏది ఇచ్చారు, కానీ తర్వాత 904 ఇంకా పూర్తి చేయలే. మిగతా వాళ్ళకి కట్టొచ్చు. కట్టకుండా నేనేమంటే పేదవాళ్ళకి పట్టణం మధ్యనే ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇక్కడే కట్టించడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొమరగిరి తీసుకెళ్ళిపోయాడు. కొమరగిరి అంటే 18 కిలోమీటర్లు వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే కొంతమంది బాధపడుతున్నారు. మేము డబ్బులు కట్టాం, 1,00,000 రూపాయలు కట్టాం, మాకు ఇల్లు ఇవ్వలేదని బాధపడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి ఉంటే 4,500 ఇక్కడ ఇల్లు కట్టడం, 1,00,000 రూపాయలు కట్టిన ఇల్లు ఇక్కడే ఇచ్చేది అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. కానీ లేకపోవడం వల్ల ఇవ్వలేకపోయాం. అలాంటి వాళ్ళు ఎవరు బాధపడకూడదమ్మా. ఈరోజు మళ్ళీ ఆ 904 ఇల్లు కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత మొదలు పెట్టాం మనం. వాళ్ళు మొదలుపెట్టి చేస్తుంటే ఆ 904 ఇల్లు కూడా ఇచ్చేది. కానీ ఇప్పుడే అడిగాను ప్రభుత్వాన్ని, మనం ఇక్కడ ఉన్న కిట్కో హౌస్లు కట్టేమని కూడా ఇప్పుడే పిలిచి అడిగాం. ఎప్పుడు ఇస్తారనండి? మొన్న 6 నెలల క్రితం వచ్చి అడిగాం. జనవరిలో ఇస్తా అన్నారు. యాక్చువల్గా జనవరి మాసం వచ్చేసింది. మరి ఇంకా పూర్తి అవ్వలేదు. ఎప్పటికి ఇస్తారంటే ఇప్పుడే చెప్పారు, మార్చి కల్లా 904 ఇల్లు కట్టేసి ఇచ్చేస్తామని ఇప్పుడే చెప్పారు. మార్చి కల్లా పూర్తి చేసి ఇస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ 904 ఇల్లు ఇచ్చుకుంటాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏదైతే ఆ రోజున చాలా మంది ఇక్కడ ఉన్నారు, అడుగుతున్నారు, ఏదైతే మన కొమరగిరిలు ఇచ్చారో ఆ ఇల్లులు కూడా కట్టలేదని అడుగుతున్నారు. ఆ ఇల్లులు కూడా రేపు కొద్ది రోజుల్లో పండుగ వెళ్ళిన తర్వాత మేము కమిషనరు హౌసింగ్ డిపార్ట్మెంట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి రివ్యూ పెడతాం. రివ్యూ పెట్టి ఎన్ని ఇల్లు కట్టారు, ఎన్ని ఇల్లు ఇంకా కట్టలేదని చూసుకుని అయ్యి కొట్టా వాళ్ళు ఇచ్చేశారు అని మనం వదిలేకుండా బాధ్యతగా తీసుకుని ఆ ఇల్లులు కూడా కట్టించే బాధ్యత
ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఆదాయపడక్కర్లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టిడ్కో గృహ సముదాయంలో ఉన్న అశేష ప్రజానికానికి ముఖ్యంగా ముందుగా నమస్కారములు. ప్రతి మనిషి జీవితంలో కూడా సంతోషంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఎల్లవేళలా ఎల్లకలలందు సంతోషంగా ఉండాలని కోరుకునేది జీవితం. అట్లాంటి మరి జీవిత క్రమంలో సంక్రాంతి పండగ అనేది ఇది 3 రోజుల పండుగ. మనం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ప్రక్కన పెట్టుకొని మరి సంక్రాంతి వేళ మన తల్లి పిల్లలు కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తారు. అదేవిధంగా మరి కొత్త వారు అందరూ కూడా తమ పొలాల్లో పడిన పంటను ఇంటికి తెచ్చుకొని ఆనందంగా ఉండే ఈరోజు సంక్రాంతి. మరి సంక్రాంతి సంబరాన్ని చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన మంత్రివర్యులు అందరూ కూడా ఆదేశాల మేరకు మరి ఈరోజు ఇక టిడ్కో సముదాయంలో మనం గృహ సముదాయంలో ఈరోజు ఏర్పాటు చేసుకుని సంక్రాంతి సంబరాల్లో కార్యక్రమంలో మరి మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, బీ హ్యాపీ. మీరు సంతోషంగా ఉండండి. లెట్ దెమ్ కీప్ ద అదర్స్ హ్యాపీ.